దేవుని బిడ్డలారా, మదర్ తెరేసా గురించి మనందరికీ తెలుసు. ఆమె కుష్ఠరోగుల గాయాలను, ఎంతో మంది అనాథులను, ఎంతో మంది కుష్ఠరోగులను ఆమె శారదీసి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేశంలో పుట్టిన ఆమె మన దేశానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య వారి గాయాలు రక్తం గారుతూ ఉంటే వారిని హక్కును చేర్చుకొని వారికి అనాథాశ్రయము, మరి కుష్ఠరోగుల మరి ప్రియ దేవుని బిడ్డలారా మరి స్థలాన్ని వారు ఏర్పాటు చేసి, గృహాలను ఏర్పాటు చేసి వారి గాయాలను కడుతూ వారికి 3 పూటల అన్నం తినిపించేదంట, కట్లు కట్టేదామంట. ఒకరోజు ఆమె బస్ స్టాండ్లో నిలబడి, అనాథ పిల్లల కుష్ఠరోగుల మధ్య నేను సేవ చేస్తున్నాను, ఈ పూట వారికి అన్నం పెట్టడానికి లేదు, కొంతమందికి సహాయం చేయమని చేతులు చాపితే ఆమె ఒకడొచ్చి అంట చేతిలో తూ అని ఊసిండంట, ఇంగిలి. అప్పుడు ఆమె, సరే ఊస్తే ఊసినవయ్యా, ఈ ఊసింది నా కొరకు తీసుకుంటాను, ఏదన్నా పిల్లలకు మనకేంటి మళ్ళీ ఎదురుగా ఊసేవాళ్ళం, ఊసినవయ్యా, చేతులు ఊసిండంట. ఇది నేను తీసుకుంటాను, ఇది ఎంగిలి, అనాథ పిల్లలు కుష్ఠరోగులు ఉన్నారా, ఏదన్నా కొంచెం సహాయము చేయమని. ఎంత ప్రేమతో, ఎంత జాలితో ఏరే దేశం నుండి ఈ దేశానికి వచ్చి ఆమె కుష్ఠరోగుల వాళ్ళ గాయాలను కట్టేదంట. నిజంగా ఆమె చరిత్ర చాలా గొప్పది, చాలా క్రీస్తు ప్రేమ ఆమెలో ఉన్నది. కాబట్టి ఒక్కొక్కరి చేతులలో పురుగులు ఉంటాయట, కాళ్ళల్లో పురుగులు అంట ఆమె తీస్తుందంట. తీసి దానికి మందు పూసి, ఒక రిపోర్టర్ పోయి అది చూసి కిటికీల నుంచి ఆశ్చర్యపడ్డాడంటే, ఏం చేస్తుందేమో అని చూస్తే ఆ పురుగులు ఒక్కొక్కటి తీస్తుందంట. తీసి ఆ కట్లు, యేసు ప్రభు వారు ఆమెలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ ఇతరులకు